కేవలం వాటి కాస్త ఆపుతావా? నారాయణ నారాయణ నారాయణ, ఏంటిది దేవుడా, నేను వినేదంతా నిజమా? పండుగ వద్దని నిర్ణయించేశావా? విశ్వనాథ్ ఏదో తెలియకుండా వాగుతూ తిరుగుతున్నాడంటే వాడు చెప్పేది విని తలాడిస్తున్నావా మాధవ? అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. ఈ సంవత్సరం ఉత్సవాల్ని ఎవ్వరొచ్చి కాలు పట్టుకున్నా సరే మేము ఖచ్చితంగా జరపం. ఒకవేళ ఏదైనా శాపం వస్తుంది అనుకున్నారంటే మనకి కీడు జరగకుండా ఉండడానికి ఏదైనా మూల కూర్చుని ప్రార్థిద్దాం. మరొక విషయం, ఆ పనులన్నీ మేము చూసుకుంటాం. అర్థమైందా? విశ్వనాథ, ఆ దేవుడి పేరే నీకు పెట్టాము, కానీ నువ్వు ఆ అసురుడి గుణం చూపిస్తున్నావు. అది నీకు మంచిది కాదు. అది నువ్వు గుర్తుంచు. అరే, దీనికి బదులుగా సాక్షాత్ భగవంతుడు నాకు శిక్ష విధించినా సరే నేను అంగీకరిస్తాను. మీరు వెళ్ళండి. ఏదో కీడు జరగబోతోందని మనసు చెప్తోంది. నారాయణ నారాయణ నారాయణ, ఆ టీవీ ఆఫ్ చేస్తారా? విషయం ఏంటంటే ఆ రైడ్ జరిగినందువల్ల బిజినెస్ లో కొంచెం నష్టం ఏర్పడింది. బారు హోటలు అన్ని ముయ్యాల్సి వచ్చింది. కానీ దానికోసం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న గుడి ఉత్సవాన్ని వద్దనడం. వదిలేయండి. ఎవరి కోసం మనం ఉత్సవాలు జరుపుతున్నాం? అమ్మవారిని సంతోషపరచడానికా, లేక ఊరు ప్రజల ముందు పటాసులు పేల్చి సంతోషపరచడానికా, లేదా ఈ ఉత్సవాలని కారణంగా చూపించి వ్యాపారం చేస్తూ 4 డబ్బులు సంపాదించుకోవాలనే కదా? ఫోన్ పెట్ట, రికమెండేషన్ అడుగుతున్నాడు. మరొక విషయం, ఈ సంవత్సరం ఉత్సవాలు జరగలేదంటే మన కుటుంబానికి ఎటువంటి చెడ్డ పేరు రాదు. అందరూ మాట్లాడుకు వదిలేస్తారు. ఇంకా ఆ ఎదవున్నాడే, వాడు చేసిన ఆ పని వల్ల ఈ విశ్వనాథ్కి జరిగిన అవమానం ఈ ఊరు మొత్తం అన్ని చోట్ల వ్యాపించింది. దానికి పగ తీర్చుకోకుండా మనం ఏ దేవుడికి ఏమీ చేయక్కర్లేదు. ఇది ఎవరిని సంతోష పెట్టడానికి కాదు, కానీ ఈ ఉత్సవంలో జరిగే గొడవకి మనం దూరంగా ఉన్నామంటే ఈ కుటుంబం పేరును ఉపయోగించుకొని వాళ్ళు ఈ ఉత్సవాన్ని జరపడానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఈ నిర్ణయం వాళ్ళకి ఉపయోగపడకూడదు. ఉపయోగపడాలి. అందుకే కదా ఇప్పుడు నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అది కాదని కుటుంబ గౌరవమే ముఖ్యం, నా మాటకి ఎలాంటి విలువ లేదని మీరు నిర్ణయించుకుని ఉత్సవాలు జరపాలి అనుకుంటే అది సంతోషంగా జరపండి. రండ్రా. అయ్యో, చంద్రన్ గోవిందన్ గార్ల కారే కదా వెళ్తుంది. అతను మళ్ళీ ఈ నేల మీద కాలు పెట్టాలంటే అందుకు తగ్గ ఏదో ఒక మంచి కారణం ఉండాలి. ఎలాగో మనం చూడబోతున్నాం, ఇంకెందుకు మాటలు. వెళుతున్నది పోలింగ్ బ్యూరో మెంబర్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి జరగబోతోందంతే. మాధవ, నేను వచ్చాను. గోవిందుని, పడమట వీధి గోవిందుని వచ్చాను. నా కుడికాలు తీసి పూర్లు గెలిచినట్టుగా పొగరు చూపించావే, ఇప్పుడేమైంది? నీకు నీ తమ్ముళ్లకు భయం వేసిందా? నేను భయపడడం అనేది ఈ జన్మలో జరిగే విషయమే కాదు. అడ్డమైన వాళ్ళు మా ఇంటికి రాకూడదు. మంచి కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తారు. అంత నీచంగా ఉంది నీ కుటుంబం పరువు. దేవుడు పేరు చెప్పి గూడు పుటాణీలు చేశావు. నువ్వు నీ తమ్ముళ్ళు త్రాసులో పెట్టి తూచినప్పుడు అమ్మవారి భారం తక్కువగా ఉందని చెప్పి మీరంతా మూల పెట్టిన ఆ అమ్మవారిని మనసారా ప్రార్థించే ఈ ఊరి ప్రజలకి తిరిగి అప్పగించడానికి నేను వచ్చాను. నువ్వు ఆపిన ఉత్సవాన్ని నేను జరిపిస్తా. ఈ పడమట వీధి గోవిందం జరుపుతాడు. ఎవరు చనిపోతే తిది పెట్టడానికి పిలవడానికి వచ్చారు ఒంటికాలు మావయ్య? నువ్వు తిన్నావు. నీ తండ్రి సంవత్సరికానికి నువ్వు కూర్చుని తిన్నది నా ఊళ్ళో సారాయి వ్యాపారం రవిడీజం చేసి
దయాదాక్షిణ్యాలు లేకుండా నువ్వు ఇలా వెళుతూ ఉంటే ఎమ్మెల్యే విశ్వనాథం అతి త్వరలోనే నీ చావు భోజనాన్ని కూడా పిలవకుండానే ఈ ఊరి ప్రజలు వచ్చి తింటారు. హ, ఆ గుంపులో ఒక ముద్ద అన్నం నేను మీకోసం తీసి ఉంచుతాను. చెప్పేది శ్రద్ధగా వినండి. ఒంటి కాలతో ఎంత దూరం వచ్చారు. నేను వద్దని చెప్పిన వేడుకని ఊరు ప్రజల ముందు మంచి పేరు సంపాదించాలని మీరు ఈ కారులో వచ్చారు అంటే ఇదిగో ఇంకో కాలు మిగిలిందిగా, అది కూడా నేను తీసేస్తాను. ఆ తర్వాత ఇంటి గుమ్మల్లో చాపేసి పడుకోవడం చూస్తే చాలా దారుణంగా ఏం ఉంటుంది. చూసావురా? ఈ కుటుంబంలో మంచి రక్తంతో పుట్టిన ధైర్యమైన ఒక మగాడు కనుక ఉంటే అది కూడా నేను చూస్తాను. చాలా బాగుంది. ఇప్పుడే మీలోని మగసింహం బయటకొచ్చింది. ఇక మిగిలింది నేను చూసుకుంటాను. కానీ విశ్వనాథం వాడు దేనికైనా తెగించిన వాడయ్యా. విశ్వనాథే కాదు, ఆ విశ్వామిత్రుడే ఈ భూమి మీదకి వచ్చినా ఈ ఉత్సవం మనం చేస్తాం. ఈ పండగ మీ అధికారం, కానీ నాకు ఇది ప్రాయశ్చిత్తం. మా నాన్న మీకు చేసిన ద్రోహానికి ఇది పరిహారం. ఎస్ పోలీస్ స్టేషన్. చంపేస్తాను. యూనియన్ పేరు చెప్పి నన్ను ఊరు నుంచే గెంటేద్దాం అనుకుంటున్నావా? కాస్త ఊరుకో. ఊరుకో బామ్మ, నన్ను వదలు. బామ్మ, నీకు ముందు నా అర్థం మాట కాదు. వినవే. నా మాట విను. నువ్వు మాట్లాడుకు బామ్మ. ఇలా తప్ప ఏమిటి గొడవ? ఇలా చూడండి అయ్యా, లోడు దించిన కూలి న్యాయంగా ఇచ్చేస్తానని ఇది చెప్పింది. కానీ వీళ్ళకి అది సరిపోదట. వెనక ముందు ఎవరూ లేరని దానికి నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఏంట్రా? అదే సార్, అది ఇది వద్దు గానీ ముందు జరిగింది చెప్పు. నువ్వెందుకు ఇక్కడ పడ్డావు? తను కొట్టింది సార్. అయితే నీకు దక్కాల్సిన కూలి దక్కిందిగా, ఇక వెళ్ళు. అబ్బో. హలో ఓసార్లరా, నిన్ను అవమానిస్తే నువ్వు ఎవరైనా కొడతావా? అది మాట్లాడేటప్పుడు తెలుస్తుంది. స్వామి, నువ్వేమినాను? స్వామియే శరణమయ్యప్ప. శరణం చెప్పనులేదు, తను ఒకసారి అవమానించమన్నాను. అదేలా సార్? ఆ విషయం తర్వాత చెప్తే చాలు. అవమానించు. ఏమిటిది? ఇలా కొడుతుంది అనుకోలేదు కదా. ఏయ్, అందరి ముందు నువ్వు పోలీసు మీదే చేసుకున్నావు. ఇప్పుడు నీకు మర్యాద ఎలా ఇవ్వాలో నేను నేర్పిస్తాను. తన జీప్లో ఎక్కించండి. అయ్యో సార్, నా కూతురు అమాయకురాలు. దాన్ని తీసుకురామా. దాన్ని వదిలేయండి సార్. ఎవరూ లేరేంటిక్కడా? నమస్కారం సార్. మీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటాను. నా కూతురు నాకు కావాలి. తన్ని వదిలేయమని చెప్పాగా నేను ఇక్కడికి వచ్చాను. అదేవి నాకు తెలీదు. అది లోపలే ఉంది. దానికి ముక్కు మీద కోపం ఉన్నా అమాయకురాలు. దాని మొహం మీద మీ అమ్మ తప్పుడు మనిషి అని ఎవరైనా అంటే అది తట్టుకోలేదు. ఊరంతా అనుకుంటున్నట్టు వాళ్ళమ్మ తప్పుడు మనిషి ఏం కాదు. జీవితంలో ఒక తప్పు జరిగిపోయింది. ఏ ఆదరణ లేకుండా ఉన్నప్పుడు కుటుంబంలో పుట్టిన ఒకడొచ్చి నీకు జీవితాన్ని ఇస్తాను అంటే ఆ మాట తను నమ్మేసింది. తను మోసపోతున్నానని తనకే తెలియలేదు. దానికి బుద్ధి చెప్తానని చెప్పి మీరంతా తీసుకెళ్లి దాన్ని లోపలేశారే. దాని తండ్రి ఎవరో మీకు అసలు తెలుసా? చంద్రశేఖర్ మాధవ, లింగయ్య వాళ్ళ పెద్ద అన్నయ్య. వయసుకొచ్చిన ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో రాత్రంతా ఉంటే ఊరోళ్ళంతా ఎన్ని మాటలు మాట్లాడతారో మీకు తెలుసా? కొత్తగా ఏవేవో మాట్లాడతారు. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. దానికి ఓ జీవితం లేకుండా చెయ్యకండి. అవును, రేపు నీకేం కావాలి? బిర్యానీ కావాలి. చికెన్ కావాలా, మటన్ కావాలా? చికెన్. బిర్యానీ. ఎస్ సార్. స్వామి, శరణమయ్యప్ప. నీతో అమ్మాయిని చీకటి పడేలోగా పంపించామని చెప్పాను కదా. ఒకసారి కాదు సార్, 1,00,000 సార్లు చెప్పాను. కానీ అమ్మాయి వెళ్ళనంటుంది. నన్ను లోపల పెట్టినాడో వచ్చి చెప్తేనే కానీ నేను బయటికి వెళ్ళనంటుంది సార్. ఓహో. లేచి నుంచో. నీతోనే చెప్పాను లే. దేనికి? తప్పుగా మాట్లాడితే కొడతానా లేదానా? కొడతాను. పోలీసుల్ని కాదు, మహారాజైనా సరే కొడతాను. ఆ విషయం నాకు తెలుసులేండి. నిన్ను తిట్టడానికో కొట్టడానికో కాదు నేను ఇక్కడికి వచ్చింది. ఇక్కడి నుంచి పంపించడానికి. టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తానుగా. చెప్పేది విను గౌరీ. ఓహో, అయితే రికమెండేషన్ అన్నమాట.
బాబా అమ్మా. సిగ్గర్ పెంచట్లేదు ఇలాంటి వాళ్ళ కాళ్ళు అయ్యయ్యో. పట్టుకోవడానికి రికమెండేషన్లకు మనుషులు వస్తే అతన్ని లాకప్ లో వేసే సార్కి ఇప్పుడేంటి మార్పు? నోటుకొచ్చినట్టు వాకుండా వెళ్ళి జీప్లో కూర్చో. రాత్రి అయింది, నేను ఇంట్లో దింపుతాను. ఓ అలాగా. ఏ పోలీసులు సాయం నాకు అక్కర్లేదు, నేను వెళ్ళగలను. రాబామా. ఏంటి నువ్వు చేసేది? ఇప్పుడు వెళ్ళి ఆ వేగన్ లో చిన్నదిగా ఒక ఆపరేషన్ చేస్తే చాలు. తర్వాత కన్ఫ్యూషనే లేదు, మగాడిగా మారిపోతుంది. స్ట్రాంగ్ జెంటల్మెన్. నువ్వు పని చేయి, వాళ్ళ ఇంటి దగ్గర దింపే. తర్వాత ఎవరు తీసుకొస్తారు నన్ను? ముందు వెళ్ళు స్వామి. శరణమయ్యప్ప. ఆహా.